మెస్సీ మోసం చేశాడు. అవును, లియోనెల్ మెస్సీ కేరళని మోసం చేశారంటున్నారు కేరళ మంత్రి. ఎంతో తెలుసా? 250 కోట్ల మోసమట. కేరళ స్పోర్ట్స్ మినిస్టర్ అబ్దుల్ రెహమాన్ లియోనెల్ మెస్సీ టీమ్ ని కేరళ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. సో అర్జెంటీనా టీం కనుక కేరళ వస్తే స్పోర్ట్స్ కి సంబంధించి ఒక గట్టి బ్యాకప్ ఉంటుందని, దానికి ప్రోత్సాహం ఉంటుందని భావించారట. అందుకనే మెస్సీకి సంబంధించిన టీంని ఆహ్వానించారట. సో ఆ టీంకి కొంతమేర పే చేశారంట కూడా. అండ్ ఆల్సో మంత్రి ఆ 250 కోట్ల ఫండ్ని రేస్ చేయడానికి, అంటే ఈ ఫండ్ అంతా ఈ టీంకి ఇవ్వడానికి, అంటే స్పాన్సర్షిప్గా ఇవ్వడానికి, రేస్ చేయడానికి చాలా కష్టపడ్డారట. చాలా మందిని ఆయన మీట్ అయ్యారంట. చాలా మందిని ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారట. ఇంత కష్టపడి డబ్బులు ఇస్తే కేరళకు వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారా మంత్రి. అంతేకాదు, దీనిపై ఎంక్వైరీ వేస్తే ఇలా ఈ టీం ఇంకా చాలా దేశాలకి సంబంధించి అక్కడ నుండి డబ్బులు తీసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన స్పోర్ట్స్ మీట్కి అటెండ్ కాలేదని తెలిసిందట. మెస్సీ టీం వస్తుందని తెలిసి కేరళకి సంబంధించిన ఫుట్బాల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేశారంట. కొంతమంది టికెట్లు కొనిపెట్టుకున్నారంట. ఇన్ని జరిగిన తర్వాత ఏకంగా హ్యాండ్ ఇవ్వడంతో ఒక్కసారిగా కేరళలోని ఫ్యాన్స్ అందరూ కొంచెం డిసప్పాయింట్ అయినట్లు చెప్తున్నారు మంత్రి. సో ఖచ్చితంగా దీనిపై లీగల్ యాక్షన్కి వెళ్తాము, కాంపెన్సేషన్ తీసుకుంటామంటున్నారు మంత్రి. సో ఈ ఇష్యూ తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ అగ్రిమెంట్స్కి సంబంధించి విశ్వసనీయత ఎంత, పారదర్శకత ఎంత అంటూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.